హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలామంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, హ్యాపీగా ఫ్రీ టైం దొరుకుతుంది, మంచిగా ఫుడ్ లాగిన్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ తినొద్దని చెప్తుంటారు, బట్ సమ్మర్లో కాస్త టైం వచ్చిందని చెప్పి ఈ టైంలోనే ఇంకా ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఈ ఎండకి మనం ఫంక్షన్స్కి అటెండ్ అయినా కాస్త ఒక ముద్ద ఎక్కువ తిన్నా కడుపులో ఉలగరంగా తిప్పేస్తూ ఉండడం, కొంతమంది అయితే ఫుడ్ ఇష్టం అని చెప్పి ఎక్కువగా పట్టనంత అంటే స్టమక్ ఫుల్గా తినేస్తూ ఉంటారు. బట్ ఇలా తినడం మంచిది కాదు. మనం తినే ఆహార పదార్థాల్లో టాక్సిన్స్ ఉండొచ్చు, అరగకపోవడం వల్ల ఇబ్బందులు రావచ్చు అంటున్నారు. మరి ఎంత తిన్నా కూడా చక్కగా మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోయేలాగా డీటాక్సిఫికేషన్ ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. వారిని అడిగి ఈరోజు ఒక సొల్యూషన్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం, ఇది అందరూ చెప్తుంటారు, బట్ ఎవరూ పాటించరు. ఒక ముద్ద ఏదైనా రుచిగా తగిలింది, లేకపోతే బాగా మంచిగా అనిపించింది అంటే డస్ట్బిన్ లాగా ఎక్కువ తింటూ ఉంటారు, పొట్టలో వేసేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే తిన్నామో మొత్తం ఫ్లష్ అవుట్ అయిపోవాలి, లోపల ఉన్న మల్లన్నీ పోవాలి, స్టమక్ క్లీన్గా ఉండాలి అంటే మనం అసలు ఏం చేయాలి? అంటే ఈ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేము ఆయుర్వేదంలో ఫస్ట్ని ఎవరైనా వైద్యులు చాలా వరకు చేసేది ఏంటంటే ఫస్ట్ని డీటాక్స్ కోసం అందిస్తారు. మెడిసిన్స్ తోటి పాటు మెడిసిన్తో పాటుగా ఒక డీటాక్స్ అనేది పెడతారండి కంపల్సరిగా. పూర్వకాలం మనకి ఆముదం అనేది ఉండేదమ్మా, ఎరండి తేళ్ళు అంటాం కదా, అవి సీజన్ మారినప్పుడల్లా మనకి ఒకసారి ఆముదం అనేది ఇచ్చేవారండి. ఇవ్వడం వల్ల ఏంటంటే అంత క్రితం మనం తిన్న ఆహారంలో ఉన్న టాక్సిన్స్ కానీ, ఇండైజెషన్ వల్ల జార్పండి కానీ, ఈ ఏదైతే మన శరీరంలో అక్కర్లేని పేరుకుపోయినాయో మన ప్రేగుల్లో అవన్నీ క్లీన్ అయిపోవడానికి ఇచ్చేవారండి. క్లీన్ అవడమే కాదు, ఆ పేగుల్లో ఉన్న క్రిములు చనిపోతాయమ్మా. మంచి యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్, లూబ్రికెంట్, యాంటీవైరల్ కూడా. ఒక ఆముదం అనేది ఇంక మిరాకిల్ అండి. అది డ్రై అవుదమ్మా. మీరు తాగిన తర్వాత పేగులకు అంటుకుంటే చాలా రోజుల పాటు ఉంటుందన్నమాట. మీ శరీరాన్ని మీరు తిన్న ఆహారంలో ఉన్న విషాల నుంచి కానీ, ఆ కల్మషాన్ని నుంచి కానీ కాపాడటానికి అద్భుతమైన లేయర్గా ఏర్పడి చాలా ఉపయోగపడుతుంది ఆముదం అనేది. అది పూర్తిగా మానేసామండి మనం. మానేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఊహ తెలిసాక అలా ఆముదం తాగిన గుర్తే లేదు నాకు. అవును. ఇంకా ఇక్కడైతే ఇంకా తెలంగాణలో చాలామంది తాగుతున్నారమ్మా, నార్త్ ఇండియాలో కూడా తాగుతారు, కానీ అటు ఆంధ్ర వైపుకి అయితే పూర్తిగా దాన్ని మర్చిపోయినట్టు ఆల్మోస్ట్ ఎవరో కానీ లేరు. కానీ ఎప్పుడు కరోనా వచ్చాక మళ్ళీ అవేర్నెస్ వచ్చి డీటాక్స్ చేయాలి, బాడీ ఆరోగ్యంగా ఉండాలి ఇలాగమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే మోడర్న్ వైద్యంలో కానీ ఈ స్పాస్లో కానీ ఇక్కడ కొలాన్ థెరపీ అని వచ్చిందండి. కొలాన్ థెరపీ 2 పైపులు పెడతారు, ఒకటి వాటర్ సమ్ లిక్విడ్ అనమాట, అందులో అది లోపలికి పంపుతామంటే ఒకటి బయటకు పంపుతుంది. కాబట్టి ఈ ప్రేగులను అంటుకున్నది అంతా కూడా బయటకు అలా తీసేస్తున్నారు. అలా తీయటం వల్ల వితిన్ 2 days 5 to 6 kilos తగ్గుతున్నారండి. అంటే మీ స్టమక్లో ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. సార్ నిజంగా అంత పేరుకుపోతుందా? పేరుకుపోతుందమ్మా. ఓకే. ఇప్పుడు మనం రోజు మోషన్కి వెళ్తూ ఉంటాము, దానికి కాస్త పొట్ట తేలిక పడినట్టుగా అనిపిస్తుంది, కానీ అంటుకున్నది చాలా ఉంటుందమ్మా. దాన్ని క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా మన బాడీలో వేస్ట్ వాటర్ అనేది కూడా చాలా ఉంటుంది. ఈ మోషన్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మేము విషపు నీరు అంటాం దాన్ని, అది బాడీ అంతా ఉంది. ఆ టాక్సిన్ వాటర్ బయటికి వెళ్ళిపోతుందమ్మా, ఈ పేగులకు అంటుకున్నది కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అంత వెళ్ళిపోయిందో మీరు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. 2 days లో అంత తగ్గుతున్నాం అంటే మన బాడీలో ఎంత వేస్టేజ్ పట్టుకుని మనం చూడొచ్చు. అదే ఉదాహరణ అండి మనకి. చాలా అసలు మనకి ఏదైనా ఒక జబ్బు రావడానికి కారణం 2 అండి. మెయిన్ చెప్పేది పొట్ట, బ్రెయిన్. తల, పొట్ట. అందుకనే పొట్టని చిన్న బ్రెయిన్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అంచేత ఈ 2 ఫ్రెష్గా ఉన్నాయనుకోండి, ఆ మనిషి చాలా ఆనందంగా ఉంటాడు, ఎప్పుడుని జబ్బుకు దూరంగా ఉంటాడు. జబ్బు ఉన్నా కూడా అతను ఏమీ చేయలేదు,
ఎందుకంటే ఈ రెండు ఆనందంగా ఉన్నాయి కదా, మ్మ్. అందువల్ల అనమాట. Okay. బ్రెయిన్ కంట్రోల్ దేన్నైనా కంట్రోల్ చేసేస్తున్నాం. అవును, మన ఆ విధంగా ఆలోచనే కూడా. అంతా ఉంటుంది అంటారు. పాజిటివ్ ఉంటే పాజిటివ్గా, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా దాన్ని బట్టి మనిషి యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. ఈ విధమైన డీటాక్స్ అనేది ఇప్పుడు ఒక 1 month ఉంటుందమ్మా, 15 days ఉంటుంది, 1 week ఉంటుంది, వీక్లీ వన్స్ ఉంటుంది. ఇలాగా ఇటువంటివి ఏంటంటే మనం కంపల్సరీగా ఈ వాడుకుంటేనే ఇవాళ మనం మనకి దొరికే ఆహారం కానీ మన జీవన విధానం కానీ ఇందులో మనం జబ్బులకి దూరంగా ఉండాలి అంటే కనుక డీటాక్స్ అనేది ఫస్ట్ పాయింట్ అమ్మా. మిగిలిన మందులు ఎలా ఉన్నా ఓకే, ఈ డీటాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. పూర్వం సీజనల్గా ఇచ్చేవారండి, ఎవ్రీ 4 monthsకి ఒకసారి. వేసవికాలం నుంచి వర్షాకాలం వచ్చే ముందర, వర్షాకాలం నుంచి మళ్ళీ శీతాకాలం వచ్చే ముందర, ఈ శీతాకాలం వెళ్ళిపోయి మళ్ళీ వేసవికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాగా 4 monthsకి ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా ఇచ్చేవారు. మా చిన్నతనం అంటే నాకు చాలా ఏజ్ అండి, నా చిన్నతనంలో అంటే ఒక 60-70 ఏళ్ళ క్రితం నాకు జ్ఞాపకం ఉండి ఒక 60 ఏళ్ళు 55 ఏళ్ళు అనుకోండి. అప్పట్లో మరి పురుగు మందులు లేవు, ఎరువులు లేవు, ఓన్లీ మనం పశువులు ఎరువులు వేసే ఆహారాన్ని పండించేవారు. అప్పుడు కూడా ఆముదం తాగించారు అంటే ఎందుకు తాగించారు? ఏవో సమ్ టాక్సిన్స్ అనేవి ఏవైనా ఉంటాయి ఆహార పదార్థాలు, ప్రకృతిలో వచ్చినవి ఉండొచ్చమ్మ, మనకు తెలియకుండా విషాన్ని ఏదైనా తిని ఉండొచ్చు. అంటే విషాన్ని ఇచ్చే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఇప్పుడు బొద్దింకలు వాటి మలం కానీ, లేకపోతే ఒక సాలిడ్ ఉంది, దాని గూడు ఉంది, అదేదో పైనుంచి రాలే ఆ వంటలో పడ్డది, మనం తిన్నాం, ఆ టాక్సిన్ ఉంటుంది బాడీలో. ఇలాగే ఎన్నో రకాలుగా టాక్సిన్స్ ఉంటాయమ్మా. మనం తాగే నీటిలో ఉన్న ఏమైనా క్రిములు, మన కంటికి కనపడిన క్రిములు చనిపోయి లోపలికి వెళ్ళడం కానీ ఇలాంటివి అనేకం జరగవచ్చు. వాటిని శుద్ధి చేయడానికి కూడా అప్పట్లో ఆముదం ఇచ్చారు. ఇప్పుడు మనం డైలీ తినే ఆహారం 2 పూటలా తినే కూరలు కానీ టిఫిన్స్ కానీ అన్నం కానీ అన్నీ కూడా కెమికల్ తోటి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అమ్మా ఈ డీటాక్స్ అనేది. మనం ఎంత హ్యాపీగా ఆలోచిస్తామంటే మన స్కూటర్ కొంచెం ఏమన్నా తేడా వస్తే వెంటనే షెడ్లో బాగు చేస్తాం, కారు బాగోపోతే పెయింట్ వేస్తాం, ఇంజిన్ మెకానిక్ లేకపోతే బోర్ చేయిస్తాం. మన పొట్టకి ఎప్పుడు చేయించట్లేదు బోర్, మన బాడీకి చేయించట్లేదు. ఈ డీటాక్స్ అనేది ఈ బాడీకి మోస్ట్ ఇంపార్టెంట్ డీటాక్స్. సార్ ఓన్లీ ఆముదం తాగడం అంటే వారానికి ఒకసారి తాగాల, ఎలా తాగాలి? ఆముదం ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయమ్మా, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. అలాగే పడుకునేటప్పుడు వేసుకుని కొన్ని రకాలు ఉన్నాయండి, కొన్ని 100 రకాలు ఉన్నాయమ్మా ఆయుర్వేదంలో డీటాక్స్కి. ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి? అంటే మా దగ్గర ఉంటాయండి, బయట షాపుల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు చాలా షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో అమ్ముతున్నారు. ఏమని అడగాలి? జులాబ్ గోలీ అంటే ఇస్తారు హిందీలో అయితే, యునానీలో అయితే జులాబ్ గోలీ అంటారు. మన వాళ్ళు అయితే ఫ్రీ మోషన్కి డీటాక్స్కి పొట్ట క్లీన్ అవ్వడానికి ఇమ్మంటే ఇస్తారు. అలాగే ఆయుర్వేద షాపుల్లో అన్నీ దొరుకుతాయండి, చక్కగా వాడుకోవచ్చు. సమ్మర్ అంటేనే ఒక క్రేజ్, పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఓకే కొన్ని సెలవులు వస్తాయి, ఇంట్లో చక్కగా కాస్త రెస్ట్ తీసుకోవచ్చు అని. అట్ ద సేమ్ టైం ఈ ఎండ దెబ్బకి వడగాలులకి ఎక్కువగా వాటర్ తాగేసి, ఎంత వాటర్ తాగినా ఆ వాటర్ పోతూనే ఉంటుంది బయటకి చెమట రూపంలో కానీ. కొంతమంది కళ్ళు తిరగడం, సాయంత్రానికి నీరసంగా ఉంది, వాళ్ళ ఎండ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు. అసలు సమ్మర్ కేర్ ఎలా తీసుకోవాలి? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దవాళ్ళు బాగా ఏజ్డ్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారమ్మా చూసుకోకపోతే. వాళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, పల్చని మజ్జిగ, ఆ మజ్జిగ కూడా మినరల్ డెఫిషియన్సీ అనేది వస్తుందమ్మా సమ్మర్లో ఎక్కువ ఎవరికైనా. ఎందుకంటే చెమట రూపంలో మన బాడీలో ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి. వేడి గాలులు, వడగాల్పు అంటాం మనం. వడగాల్పు తగిలినప్పుడు చాలా ప్రమాదం, చనిపోవడానికి ఆస్కారం. వడగాల్పు తగిలింది, వాళ్ళేదో సేద తీరారు, కొంచెం ఐస్ వాటర్ ఇచ్చాం, ఒళ్ళంతా కొడుతో తెలిసాం బాగానే ఉన్నాడు అనుకుంటామండి. నెక్స్ట్ డే సడన్గా చచ్చిపోవచ్చు. అంత ప్రమాదం అండి. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ పోయి ఆర్గాన్స్ పనిచేయటం ఆగిపోయేటంత ప్రమాదం అండి వడగాల్పు. అలాగే డీహైడ్రేషన్ అయిపోతుందమ్మా. ఎప్పుడైతే మినరల్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయినాయో కిడ్నీ వర్క్ తగ్గిపోతుంది, చాలా ప్రమాదం అనమాట. మనం ఏదో గాలిలో తిరిగేసాం, వడదెబ్బ తిన్నాం, కాస్త ఇంటికి వచ్చి మజ్జిగ తాగాం, బాగానే ఉన్నాం, కాసేపు పడుకుని మళ్ళీ హుషారు వచ్చింది లేచాను అని అనుకోవటానికి లేదండి. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా సివియర్ కేసెస్కి వెళ్ళినవి కూడా చూస్తూ ఉంటాం కదా. చాలా అండి, చాలా సివియర్ అంటే 2 రోజులు బాగుండి థర్డ్ డేని సడన్గా చచ్చిపోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అందుకేంటంటేనండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రెగ్యులర్గా ఒక వారం 10 రోజులు 20 రోజులు ఫ్లూయిడ్స్ తీసుకుంటానే ఉండాలి. అంతే తగ్గిపోయిందని మళ్ళీ ఎండలో తిరగటం, బయట తిరగటం ఇలాంటివి చేస్తే చాలా ప్రమాదం ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అందుకు దీనికి చక్కగా పనిచేసేది చింతపండు అండి.
చింతపండు సార్? చింతపండు ఇంట్లో ఉన్న చింతపండు తింటే ఉలగరంగా ఉంటుంది, కడుపులో తిప్పుతుంది చాలా అంటారు బాగా కదా. పనిచేస్తుందమ్మా. చింతపండు అనేదాన్ని ఒక 2-3 తులాలు, ఒక 20-30 గ్రాముల నీళ్ళలో నానబెట్టుకుని బాగా పిసికి పల్చగా చేసుకున్నమ్మా. అందులో బెల్లం కానీ లేకపోతే మనం పంచదార కానీ, షుగర్ లేని వాళ్ళు పంచదార వేసుకోవచ్చు, బెల్లం వేసుకుని అది ఒక గ్లాస్ తాగుతూ ఉంటేనమ్మా అద్భుతంగా మన బాడీలో ఉన్న మినరల్స్ని రికవరీ చేస్తుంది. ఉప్పు కూడా కలుపుకోవాలి అందులో, కొంచెం ఉప్పు, పంచదార ఆ చింతపండులో. లేదు మజ్జిగ ఉంటుంది కదండి, మజ్జిగలో కరివేపాకు, కొత్తిమీర అమ్మ. కొత్తిమీర మనం ఫ్రెష్గా ఉంటే పర్వాలేదు, పురుగు మందులు ఎరువులు లేకుండా శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కుని కాస్త కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర పొడుము, సాల్ట్ వేసుకున్నామా. పల్సని మజ్జిగ, కొంచెం పుల్లగా ఉంటే ఇంకా మంచిది అనమాట. అలాగా మీరు 1 లీటర్ 2 లీటర్లు కొట్టుకుని పక్కన పెట్టుకుని అది కంటిన్యూగా తాగుతూ ఉంటే అసలు నీరసం అనేది తెలియదమ్మా. నెక్స్ట్ ఎండు ద్రాక్ష, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. మంచి మినరల్స్ ఉంటాయి అందులో. ఎండు ద్రాక్ష కూడా మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఒక 5 కానీ 10 కానీ నీళ్ళలో సోప్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ఎర్లీ మార్నింగ్ లేవగానే దాన్ని జ్యూస్గా కొట్టుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని కనుక తీసుకుంటే మీ మినరల్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోయి చాలా బాగా ఈ సమ్మర్లో ఏదైతే నీరసం ఉందో ఆ నీరసం నుంచి బయటపడతారండి. అలాగే యాపిల్ ఒకటమ్మా, ఒక యాపిల్ తీసుకోండి. ఆ యాపిల్ తోకానికి సరిపడి మీరు క్యారెట్ తీసుకోండి. ఈ క్యారెట్ని ఉడకబెట్టేయాలమ్మా, చిన్న ముక్కలు కోసి ఉడకబెట్టుకుని ఈ యాపిల్ని కూడా పీల్ చేసేసి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసాము. 2 కలిపి కొట్టేసుకుని కొంచెం బెల్లం కానీ పంచదార కానీ పాకం పట్టి అందులో వేసి ఉడకబెట్టుకుని ఒక సిరప్లే తయారు చేసుకుంటే విపరీతమైన బలం అండి. అందులో కొద్దిగా ఎలాగ షుగర్ వేస్తాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోవడం. ఇది ఈ వేసవి కాలంలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి గుండె నీరసం అనేది కామన్గా వస్తూ ఉంటుందండి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఒక అమృతం లేక పనిచేస్తుందమ్మా ఇప్పుడు నేను చెప్పింది. మామూలు వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, చాలా శక్తిని ఇస్తుందండి. అదేవిధంగా ఈ గుండె నీరసం ఉన్న వాళ్ళకి గుండె నీరసం తగ్గించడానికి ఒక చాలా చక్కని డ్రింక్ అమ్మా ఇది, మామూలు ఇది కాదు. కానీ ఆ క్యారెట్, నాటు క్యారెట్ దొరికితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద సైజులు ఉన్నాయి. మరి దాంట్లో ఎంత శక్తి ఉందనేది నాకు తెలియదు. కానీ పూర్వం అయితే దీన్ని సిరప్గా కంటిన్యూగా వాడుకోండి, మీ బలం తగ్గకుండా ధాతు వృద్ధికర ఔషధాల్లో దీన్ని వాడేవారమ్మ. అందులో గుండెకి కావాల్సిన ఔషధాల్లో ఇది గుండె జబ్బులు, గుండె నొప్పి, గుండె నీరసం రాకుండా పూర్వం ఏజ్డ్ పీపుల్ అందరికీ కూడా ఈ రకమైనది ఇచ్చేవారమ్మ. ఈ సిరప్ అది మీరు 1-2 స్పూన్లు మీరు వాటర్లో కలుపుకొని తాగడం. లేదు పిల్లలు చక్కగా తీయగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకు కావాల్సిన ఫ్లేవర్ కూడా కలపండి అమ్మ. అందులో ఇలాచీ కావాలి, ఇలాచీ, స్ట్రాబెర్రీ అని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది ఒక్క ఫ్రూట్ వేసి కొట్టారనుకోండి, ఆ ఫ్లేవర్ వస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. దాన్ని ఉడకబెట్టి చక్కగా జాడీలో పెట్టుకుని రోజు 1 స్పూన్ పిల్లలకు పెట్టారనుకోండి, అద్భుతమైన మినరల్స్ రికవరీ అవుతాయి, నీరసం రాదు, వాళ్ళు ఎంతసేపు ఆడుకున్నా బాగానే ఉంటారు. అలాగే పిల్లలు బయటికి వెళ్తున్నారు అనుకోండి, బాగా ఎండగా చెప్పిన మాట వింటలేదు, ఆడుకుంటున్నారు అనుకున్నప్పుడు చిన్న ఉల్లిపాయ ఒలిసి వాళ్ళు జేబులో కానీ ఎక్కడైనా పెడితే అమ్మ, ఆ వాసన తగులుతూ ఉంటే గాలుపు దెబ్బ అనేది ఎట్టి పరిస్థితులు రాదు, ఎండ దెబ్బలు తగలకుండా ఉంటుంది. ఆ ఎండ దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఉల్లిపాయ రసం అనేది కణతలకి ఇక్కడ బాగా మసాజ్ చేసేసామా, గుండెల దగ్గర కూడా రాసి కాస్త నేను చెప్పిన డ్రింకులు లాంటివి ఇస్తే ఇమీడియట్గా గాలుపు దెబ్బ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పచ్చి మామిడికాయ ఉంది కదమ్మా, మామిడికాయ సీజన్ వచ్చింది, మీరు చెప్పారు మామిడి పళ్ళు తింటారు, ముంజిలు తింటారని. ఆ ముంజిల లోపల వాటర్ ఉంటుంది కదమ్మా, ఆ వాటర్ రాసినా కూడా బాడీకి ఈ గాలుపు దెబ్బ నుంచి బయటపడతారండి. అదేవిధంగా బాడీ అంతా స్కేలింగ్ వచ్చేస్తుంది కదమ్మా, ఇప్పుడు పేలిపోయిందంటాం మనం, చెమట పొక్కులు అంటాం. ఏదైతే మీరు ముంజిగాయ అన్నారో ఆ ముంజిగాయని మిక్సీలో కొట్టి రాసుకుంటే అమ్మా ఆ చెమట పొక్కులు తగ్గిపోతాయి. అంత చక్కగా కొంతమందికి ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా దారుణంగా వచ్చేసి మంట వచ్చేసి పొర కూడా ఊడిపోతుందమ్మా కొంతమందికి. అటువంటి వాళ్ళకి ఆ ముంజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా పచ్చి మామిడికాయ ఉంది కదమ్మా, దాన్ని పొయ్యి మీద కాల్చండి, బాగా కాల్చిన తర్వాత తొక్కలు తీసేసి ఆ లోపల ఉన్న గుజ్జుని తీసుకున్నామా, అందులో పంచదార కలుపుకుని అది కూడా సిరప్ కింద చేసుకుని కూడా తాగితే అసలు గాల్పు దెబ్బ అనేదే తగలదండి. దాంట్లో కొంచెం లైట్గా కలుపుకుని తగిలిన వాళ్ళకి అది ఎక్కువ ఇచ్చి అదే ఒళ్ళంతా రాసేయచ్చమ్మా. కొంచెం సాల్ట్, పంచదార కలిపింది, పంచదార అక్కర్లేదు, ఓన్లీ సాల్ట్ కలిపి కూడా
ఒళ్ళంతా రాసేస్తే లైట్గా చెంచమలాడుతుంది మండుతుంది, కానీ గాలిపు దెబ్బ నుంచి వెంటనే బయటపడతారు. ఈ జ్యూస్ మట్టుకి ఒక వారం 10 రోజులు 20 రోజులు ఇస్తే మంచిదండి. ఈ విధంగా మనం సమ్మర్లో గాలిపు దెబ్బ నుంచి బయటపడడం. కానీ ఉల్లిపాయ అనేది మిరకిల్ అమ్మ. మేము 45-50 డిగ్రీస్లో కూడా పొలాలమ్మట మధ్యాహ్నం తిరిగినప్పుడు పెద్దవాళ్ళు మాకు ఏమీ లేదురా తలపాగా చుట్టుకోరా, అందులో ఒక ఉల్లిపాయ పెట్టుకోనివ్వరండి. ఆ ఉల్లిపాయ అనేది చిన్న, అప్పుడు నీరుల్లిపాయలని గుత్తుల్లిపాయలని ఉండి అమ్మ, అప్పుడు అన్ని పెద్దవి వచ్చినాయి. కానీ ఒక పాయి ఒలిసి ఒక జేబులో పెట్టుకోవడం, ఒకటి పైన పెట్టి తలపాగా చుట్టుకోవడం, అది మధ్య మధ్యన వాసన చూడడం అనుమానం వస్తే. ఇంకా అసలు గాలిపు దెబ్బ అనేది తగలదమ్మా. అంత బాగా ఈ ఉల్లిపాయ అనేది పనిచేస్తుంది. సార్ అందరినీ అంటే చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, గుండె జబ్బులు ఉన్న వాళ్ళని, ఏవైనా సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఒకవైపు, షుగర్ పేషెంట్స్ అందరూ ఒకవైపు, అసలు మేమేం తాగాలి, కూల్ డ్రింక్స్ తాగొద్దంటారు, జ్యూసులు తాగొద్దంటారు, ఏమి తాగొద్దని చెప్తూ ఉంటారని, వీళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? మామిడికాయ చెప్పాను కదమ్మా, అందులో పంచదార ఉంది కదా, పచ్చి మామిడికాయ జ్యూస్ చేసుకుని పంచదార లేకుండా తీసుకోవచ్చు, ఉప్పు కలుపుకొని తీసుకోవచ్చు చక్కగా. మజ్జిగలో నేను చెప్పాను కదా, చక్కగా మీకు కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర పౌడర్, రాక్ సాల్ట్. పెళ్లిళ్ళలో మజ్జిగ అంటారు చక్కగా. మనకి అంతకు ముందు పెళ్లిళ్ళలో మాత్రమే ఈ మజ్జిగ ఇచ్చేవారమ్మా. ఇప్పుడు చక్కగా ఇంట్లో కూడా చేసేసుకుంటున్నారు. ఎంత టేస్ట్గా ఉంటుందండి అది. అది తాగుతూ ఉంటే ఇమీడియట్గా బాడీ కూల్ అయిపోతుంది అమ్మా, జీలకర్ర ఉండడం వల్ల. ఆ లిక్విడ్స్ వెళ్ళే కొద్దీ కాస్త కరివేపాకు, కొత్తిమీరలో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయండి. రాక్ సాల్ట్లో కొన్ని 100 రకాల మినరల్స్ ఉంటాయమ్మా. ఎప్పుడైతే మీరు రాక్ సాల్ట్ కలుపుకొని ఇవన్నీ తాగారో బాడీ కూల్ అయిపోతుంది, దాహం తగ్గిపోతుంది. అతి దాహం ఈ సమ్మర్లో చాలా మందిని ఇబ్బంది పెడుతుందండి. వాళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫార్ములా డ్రింక్ కనుక తాగితే దాహం కూడా తగ్గిపోతుందండి. ఓకే, చక్కగా బోలెడన్ని టిప్స్ చెప్పేశారు. చక్కగా ఇవన్నీ ఫాలో అయిపోండి. చక్కగా ఈ సమ్మర్ని దాటేస్తే ఆ తర్వాత అంతా హ్యాపీ. కాస్త ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా కాస్త ఈ టిప్స్ అన్ని పాటిస్తూ ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళమని చెప్పండి. ఉల్లిపాయ కూడా పట్టుకెళ్ళండి సార్ చెప్పినట్టు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.